ఓకే. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి నా థాంక్స్. మీరు ఈ ఛానల్‌కి కొత్త అవుతే ఈ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ రోడ్ మ్యాప్. సో, ఒక పర్సన్ ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకుంటే డ్యూరేషన్ ఎంత? ఏ టాపిక్స్ ఎప్పుడు నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా నేను టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు, సో, మన సర్వీస్ వచ్చేసి లైవ్ ఉంటుంది. అలాగే రికార్డింగ్ వీడియో సేల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో, మీకేదైతే అనుగుణంగా ఉంటుందో వెదర్ లైవ్ అన్నా, రికార్డింగ్ సో, మీకేది కావాలో అని చెప్పేసి మీరు ఈ కాంటాక్ట్ నంబర్‌కి అప్రోచ్ అవ్వండి. సో, సో థట్ నేను మీకు డిపెండ్ ఆన్ థాట్ మీకు క్లారిటీ అనేది ఇస్తాను. మీరు రికార్డింగ్ వీడియోసా? లేదంటే లైవ్ క్లాసెసా? అని చెప్పేసి. సో, ఫీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో, జనరల్‌గా ఈ రికార్డింగ్ వీడియోస్ అనేది నేను రీసెంట్ టైమ్‌లో స్టార్ట్ చేశాను. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ బట్టి వాళ్ళు మనీ అనేది అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఆ కోర్స్ ఫీజ్‌కి. సో, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను రికార్డింగ్స్, వీడియోస్ సేల్ అనేది చేస్తున్నాను. చాలా తక్కువ ప్రైస్. డెఫినైట్‌లీ కంప్లీట్‌లీ రియల్ టైమ్ ఉంటుంది. మీరు ఈ వీడియో చూసి మీ ఓన్‌గా ప్రిపేర్ అయ్యి, మీ ఓన్‌గా జాబ్ సెక్యూర్ చేయడానికి ఇదొక డెఫినైట్‌లీ చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మీరు అందరూ ఈ సర్వీసెస్‌ని ఆఫర్ చేసుకుంటారనుకుంటున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే దీనికి అప్పుడు కాంటాక్ట్ అవ్వండి ఈ నంబర్‌కి. ఓకే. సో, ఒక యావరేజ్ బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అంటే యావరేజ్‌గా ఎవరైనా బిజినెస్ అనలిస్ట్ అవ్వాలనుకుంటే డెఫినైట్‌లీ ఫర్ ఫంక్షనల్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు 6 వీక్స్ అనేది టైమ్ కేటాయించాలి. 6 వీక్స్ డెఫినెట్‌లీ. సో, రోడ్ మ్యాప్. సో, ఈ 6 వీక్‌లో ఏమేమి నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ 1. సో, వీక్ 1 వచ్చేసి మనం నేర్చుకోవాలి యాస్ ఎ బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అంటే ఫౌండేషన్స్ అండ్ బేసిక్స్. ఇది అనేది మనకి మెయిన్ ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్‌గా. సో, ఇక్కడ ఏమేం కవర్ అంటే ఏమేమి నేర్చుకోవాలి అంటే లైక్ మెయిన్‌గా రోల్స్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్, ఫంక్షనల్ బీఏకి, పీఓకి డిఫరెన్స్ ఏంటి? అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్‌కి, బిజినెస్ అనలిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. అందులో ఎన్ని అప్రోచెస్ ఉంటాయి. లైక్ వాటర్ ఫాల్ మోడల్ ఉంటుంది, అజైల్ మోడల్ ఉంటుంది. అండ్ దాంతో పాటు కీ కాన్సెప్ట్స్, యూజ్ కేసెస్, యూజర్ స్టోరీస్ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అండ్ అలాగే స్టేక్ హోల్డర్ ఐడెంటిఫికేషన్ అండ్ అనాలిసిస్. వీటితో పాటు మనం ఆల్మోస్ట్ అందరికి తెలుసు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్. సో, ఈ టాపిక్స్ వచ్చేసి మనం వీక్ 1లో ఎవరైనా అవ్వాలి బిజినెస్ అనలిస్ట్ అనుకుంటే వీటిపైన ఫోకస్ చేయాలి మెయిన్‌గా. ఇది వీక్ 1కి మనం యాస్ ఎ బిజినెస్ అనలిస్ట్‌గా టైం అనేది కేటాయించాలి. సో, ఇది ఎక్కువ సేపు ఏం పట్టదు. మోర్ థాన్ వీక్ ఏం పట్టదు. మేజర్‌లీ అది 1 వీక్ లోపే అయిపోతుంది. ఓకే. మీరెంత ఆహ్, బిగినర్ అయినా మీరు 1 వీక్‌లో నేర్చుకోగలుగుతారు. ఓకే. అండ్ దాంతో పాటు విజువల్ యూజర్ చార్ట్, సింపుల్ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్ అనేది ఒకటి డయాగ్రామ్స్ కూడా ఉంటుంది. ఈ డయాగ్రామ్ అంటే మనం స్కూల్ డేస్‌లో మనం ఫ్లో చార్ట్స్ క్రియేట్ చేస్తుండే కదా! లైక్ స్టార్ట్, ఎండ్, డైమండ్ షేప్ అలాంటి డయాగ్రామ్స్ కొన్ని ఉంటాయి బిజినెస్ అనలిస్ట్‌గా. సో, ఇవన్నీ వచ్చేసి మనం వీక్ 1లో టార్గెట్ చేయాలి. ఓకే. సో, యాహ్! నెక్స్ట్ వన్ వచ్చేసి వీక్ 2. ఈ వీక్ 2లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నుండి మనకి ప్రాపర్‌గా రియల్ టైమ్ బిజినెస్ అనలిస్ట్ ఏం చేయాలి అని చెప్పి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో, ఈ వీక్ 2లో మనం చేసేది ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డాక్యుమెంటేషన్. సో, బిజినెస్ అనలిస్ట్‌కి ప్రైమరీ డ్యూటీ వచ్చేసి గ్యాదరింగ్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది స్టేక్ హోల్డర్. సో, ఈ వీక్ 2లో మనం ఈ అన్ని టాపిక్స్ అనేది మనం నేర్చుకోవాలి. లైక్ ఎలిసిటేషన్ టెక్నిక్స్ ఎలా చేస్తాం? టైప్స్ ఆఫ్ ఎలిసిటేషన్ టెక్నిక్స్ అండ్ ఫంక్షనల్‌కి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్‌కి డిఫరెన్స్ ఏంటి? అది ఎలా మనం డాక్యుమెంట్ చేయాలి? ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ బీఆర్‌డి, ఎఫ్ఆర్‌డి, ఎస్ఆర్‌ఎస్ డాక్యుమెంటేషన్ అనేది చాలామంది ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. బిజినెస్ అనలిస్ట్‌కి ఇది రావాలి డాక్యుమెంటేషన్ చేయడం. సో, ఇది అండ్ దీంతో పాటు రిక్వైర్మెంట్ వాలిడేషన్ అండ్ సైన్ ఆఫ్. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ రిక్వైర్మెంట్ వాలిడేషన్, సైన్ ఆఫ్ అనేది మనం వీక్ 2లో తెలుసుకోవాలి. దానితో పాటు టూల్స్‌లో వచ్చేసి జీరా. సో, జీరా అనేది మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. జీరా అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అండ్ కాన్ఫ్లుయెన్స్ అనేది ఇది కొలాబరేషన్ టూల్. ఇప్పుడు మనం వాట్సాప్ ఎలా ఉంది? ఈచ్ అదర్ కమ్యూనికేట్ అవుతాం. అవునా?
ఈచ్ అదర్ మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి టెక్స్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అది. సో కాన్ఫ్లుయెన్స్ కూడా ఆర్గనైజేషన్లో ఈ కాన్ఫ్లుయెన్స్ అనేది మనం ఏదైనా మ్యాటర్ అనేది పాస్ చేయడానికి షేర్ చేయడానికి మనకి ఈ కాన్ఫ్లుయెన్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే. అండ్ దాంతోపాటు ఎంఎస్ విషయో. ఈ ఎంఎస్ విషయో దేనికి అంటే లైక్ మీకు బేసిక్గా ఒక టూల్స్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అనలిస్ట్కి. నేను ఇక్కడ ముందు ఏం చెప్పాను, వీక్ వన్లో ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్ అనేది చెప్పాను. ఆ ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్ అనేది మనం ఈ ఎంఎస్ విషయంలో అనేది క్రియేట్ చేస్తాం, డ్రా చేస్తాం. ఇది ఒక టూల్ డయాగ్రామ్స్కి. ఓకే. సో వీటిపైన మనం వీక్ టూ అనేది ఈ కాన్సెప్ట్స్ పైన మనం ఫోకస్ చేయాలి. ఓకే. ఇవన్నీ. సో వీక్ త్రీ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం కొన్ని అనాలిసిస్, ప్రాసెస్ అండ్ సిస్టమ్ అనాలిసిస్. సో బేసిక్గా ఇక్కడ ఏముంటుందంటే ప్రాసెస్ మోడలింగ్, బీపీఎం, ఫ్లో చార్ట్, స్విమ్లైన్ డయాగ్రామ్స్. మనకి డయాగ్రామ్స్ అనేది ఒకటే డయాగ్రామ్ ఉండదు, అది మనం యూఎంఎల్ డయాగ్రామ్స్ అంటాం. దానితో పాటు మనం బీపీఎం అండ్ డయాగ్రామ్స్, మార్కప్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో అది కూడా ఇక్కడ వీక్ త్రీలో నేను ఇంక్లూడ్ చేస్తాను. దాంతో పాటు ఈ గ్యాప్ అనాలిసిస్, డేటా అనాలిసిస్, మార్కప్స్, వైర్ ఫ్రేమ్స్ అనేది కంప్లీట్గా మీరు వీక్ త్రీలో అనేది కవర్ అవుతుంది. వీక్ త్రీలో ఇవన్నీ నేర్చుకుంటే మనం వీక్ త్రీలో కవర్ చేయాలి. ఓకే. అండ్ టూల్స్ మళ్ళీ ఇక్కడ మనకి బాల్సమిక్, ఫిగ్మా, విజ్లీ అనేది వైర్ ఫ్రేమ్స్ అనేది టూల్స్. ఈ టూల్స్ ద్వారా మనం ఈ వైర్ ఫ్రేమ్స్, మాకప్స్, ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో అది వచ్చేసి ఈ వీక్ త్రీలో మనం టార్గెట్ చేయాలి. ఓకే. ఈ ఈ ఈ వీక్ త్రీలో ఇవి టార్గెట్ చేయాలి. అండ్ ఎక్సెల్ కూడా కవర్ అవుతుంది. సో ఎక్సెల్ కూడా ఈ వీక్ త్రీలోనే కవర్ చేయాలి. అండ్ వీక్ ఫోర్ వచ్చేసి మనం ఏం కవర్ చేయాలంటే అజైల్, స్క్రమ్, సెరమనీస్ అండ్ యూజర్ స్టోరీస్ ఎలా రాయాలి. సో బిజినెస్ అనలిస్ట్కి ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈ వీక్ 4 అనేది. ఎందుకంటే అజైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెనీ ఆర్గనైజేషన్ బిజినెస్ అనలిస్టే కాదు, ఎవ్రీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, డెవలపర్, టెస్టింగ్ టీమ్ అందరికీ ఇది ఒక నాలెడ్జ్ ఉండాలి. సో బిజినెస్ అనలిస్ట్ అనేది ఒక స్పెసిఫిక్గా ఒక టాస్క్ ఉంటుంది బిఏ చేయాల్సింది, అదే యూజర్ స్టోరీస్ క్రియేట్ చేయడం. సో అది ఎలా క్రియేట్ చేయాలి, సో అజైల్ సర్మనీస్ ఏముంటుంది, అండ్ బిఏ రోల్ ఏముంటుంది అజైల్లో, ఈ యూజర్ స్టోరీస్ పర్ఫెక్ట్గా ఎలా రాయాలి, ఇన్వెస్ట్ క్రైటీరియన్ అంటే ఏంటి, డిఓఆర్ డిఓడి అంటే ఏంటి అనేది కంప్లీట్లీ మనం ఈ వీక్ 4లో నేర్చుకోవాలి. ఓకే. సో ఈ వీక్ 4 మొత్తం ఈ అజైల్ స్క్రమ్, మొత్తం స్క్రమ్ గురించి అంటే ఏంటి, అజైల్ అంటే ఏంటి అనేది, మనం యూజర్ స్టోరీస్ ఎలా రాయాలి, అది మళ్ళీ తర్వాత ఇన్వెస్ట్ క్రైటీరియా ఎలా అప్లై చేయాలి, ఈ డిఫరెన్స్ ఏంటి, అజైల్లో బేసిక్గా ఎన్ని మనకి మెథడాలజీ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి అనేది మనం ఈ వీక్ 4లో డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ వీక్ 5 వచ్చేసి టెస్టింగ్. సో టెస్టింగ్ అంటే బిజినెస్ అనలిస్ట్ మనం యూఐటి టెస్టింగ్ అనేది చేయాలి. సో అది యూఐటి టెస్టింగ్ చేసే ముందు మనం కొన్ని టెస్ట్ కేసెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ దాట్ మనం యూఐటి టెస్టింగ్ అనేది చేయాలి. అది చేశాక మనకు బ్యాక్లాగ్ అనేది ఉంటుంది. ఐ మీన్ బ్యాక్లాగ్లో మనం స్క్రీన్ షాట్ అప్డేట్ చేయడం, మనం వ్యాలిడేట్ చేసినవి, అండ్ అలాగే మనకి ఏమైనా బగ్స్ ఎర్రర్స్ కానీ అరైజ్ అయితే మనం ఏం చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది జీరాలో, అండ్ ఆర్టీఎం అంటే ఏంటి, బగ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రయారిటైజ్ చేయాలి. బిజినెస్ అనలిస్ట్ ఇప్పుడు కొన్ని బగ్స్ వచ్చాయి, ఒక 4-5 బగ్స్ వచ్చాయి, బట్ బిజినెస్కి ఓన్లీ 1-2 డెవలప్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అట్ ది మూమెంట్. ఆ మూమెంట్లో ఓన్లీ 1-2 బగ్సే ప్రయారిటీ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో బిజినెస్ అనలిస్ట్గా ఆ 5లో మీరు ఏది ఎలా ప్రయారిటైజ్ చేయాలి, మనం దేన్ని బట్టి ప్రయారిటైజ్ చేయాలి, సినారియోస్ ఎలా రాయాలి, టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి అని చెప్పి కంప్లీట్లీ మనం నేర్చుకుంటాం ఈ ఈ వీక్ 5లో. కంప్లీట్లీ టెస్టింగ్ అంటే ఏంటి, ఈ రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ ఎందుకు, సో పర్పస్ ఏంటి అని చెప్పి ఈ వీక్ 5లో మనం నేర్చుకుంటాం. ఓకే. అండ్ వీక్ సిక్స్లో వచ్చేసి మనకి డొమైన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అనలిస్ట్కి. సో డొమైన్ నాలెడ్జ్ నేను యూజువల్లీ హెల్త్ కేర్, ఈ కామర్స్ అండ్ ఫ్యూ అదర్ డొమైన్స్ అనేది ఈ కోర్స్లో నేను కవర్ చేస్తాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ డొమైన్ నాలెడ్జ్తో పాటు నేను ఏం కవర్ చేస్తాను అంటే మనకి స్టేక్ హోల్డర్స్కి కమ్యూనికేషన్ ఎలా అవ్వాలి, నెగోషియేషన్ ఎలా అవ్వాలి, కాన్ఫ్లిక్ట్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ ఈ స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి,
ఈ రేసి మ్యాట్రిక్స్ అంటే ఏంటి, డేటా మోడలింగ్ అంటే ఏంటి, కొద్దిగా అనాలిసిస్ అంటే ఇప్పుడు మనం ఎక్సెల్లో ఇప్పుడు ఏం చేస్తాం యూజువల్లీ కొన్ని క్యాలిక్యులేషన్స్, ఫార్ములా అప్లై చేయడం అలాంటివి ఇందులో ఈ వీక్ 6లో ఇంక్లూడ్ చేస్తాను. ఈ డొమైన్ నాలెడ్జ్తో పాటు కొంచెం అనాలిసిస్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. వీటితో పాటు బిజినెస్ బిహేవియర్ సినారియస్ క్వశ్చన్స్. సో మెయిన్గా ఇది ఎందుకు అంటే మీరు ఇంటర్వ్యూ వెళ్తే డెఫినెట్లీ వాళ్ళు మేజర్గా అడిగేది బిహేవియర్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ ఏముంటుంది, ఎలా మనం హ్యాండిల్ చేయాలి అనేది రియల్ టైంలో మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనం వీక్ 6లో కవర్ అవుతుంది. దీంతో పాటు నేను ఇంకేం కవర్ చేస్తాను అంటే బేసిక్గా మాక్ ఇంటర్వ్యూ అప్డేట్ చేయడం, మాక్ ఇంటర్వ్యూ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ లింక్డ్ఇన్ అండ్ నౌకరీ పోర్టల్ అప్లోడ్ ఎలా చేయాలి, మన డీటెయిల్స్ బిజినెస్ అనలిస్ట్గా ప్రొఫెషనల్గా ఉండాలి అంటే, అండ్ మాక్ ఇంటర్వ్యూ తీసుకోవడం. సో ఇలాంటివన్నీ మనం వీక్ 6 తర్వాత నేను ఒక 2 డేస్ టైం కేటాయించి ఇవన్నీ కవర్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి రోడ్ మ్యాప్ ఆఫ్ బికమింగ్ బిజినెస్ అనలిస్ట్. సో మీరు బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అంటే నేను ప్రాపర్గా ఒక డిజైన్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాను. సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా మీకు ఏదైనా వీడియోస్ చేయాలి అని, ఆ, మీకు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ కామెంట్స్ ఏదైనా నాకు చెప్పాలి, ఏదైనా ఇంప్రూవ్ చేయాలి, ఇంకేదైనా అప్లోడ్ చేయాలి అంటే కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో, నేను రెస్పాండ్ అవుతాను. దాని ప్రకారం నేను వీడియోస్ అనేది చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.